ప్రాచీన ఆయుర్వేదంలో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లేవు. అయినప్పటికీ ఆధునిక వైద్య శాస్త్రంలోని అత్యాధునిక సత్యాలలో ఒకటి కనుగొన్నారు. అదేంటంటే చిన్న కణాలు మెరుగ్గా పనిచేస్తాయి. ముఖ్యంగా భస్మాల విషయంలో ఇది సాధ్యం అని నమ్మారు. ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భస్మం యొక్క ప్రభావం దాని కణ పరిమాణంలో ఉంది. చిన్న కణాలంటే ఎక్కువ ఉపరితల వైశాల్యం, మెరుగైన శోషణ, ఇంకా వేగవంతమైన కణ పరస్పర చర్య. కానీ యంత్రాలు లేకుండా ఇంత సూక్ష్మత్వాన్ని ఎలా సాధించారు అనేదే ప్రశ్న. అయితే సమాధానం భావన అనే ప్రక్రియ ద్వారా అని మూలికా రసాలతో పదార్థాన్ని గంటలు, కొన్నిసార్లు రోజుల పాటు పదే పదే రుద్దుతారు. ఇది పదార్థాన్ని మైక్రో మరియు నానో పరిమాణ కణాలుగా విభజిస్తుంది. ఈ కణాలను తరువాత అనేక సార్లు కాల్చి శుద్ధి చేస్తారు. ఆధునిక పరిశోధన అనేక ఆయుర్వేద భస్మాల్లో నానో కణాలున్నాయని నిర్ధారిస్తుంది. అందుకే వీటిని కొద్దిగా మోతాదుల్లోనే వేగంగా పనిచేస్తాయి. అలాగే కొన్ని ఆధునిక మందులు కూడా చేరలేని లోతైన కణజాలాలకు చేరుతాయని వివరిస్తుంది. ప్రాచీన ఆయుర్వేదం నానో టెక్నాలజీకి పేరు వచ్చే ముందే అనంత సూక్ష్మ విజ్ఞానంలోకి ప్రవేశించింది. అది యాదృచ్ఛికం కాదు, అద్భుతం.